హరి ఓం గురువుగారు. ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. కర్మ సన్యాస యోగం, కర్మయోగం. దాంట్లో 3 తెగల వాళ్ళను, ఇన్ఫ్యాక్ట్ 4 తెగల వాళ్ళను. ఎవరు 4? ఎవడైతే అజ్ఞానంతో, సోమరితనంతో, అలసటతో, ఇంకేదైనా పనికి మాలిన కారణాలతో పనులు మానేసి కూర్చుంటాడో వాడు తామసిక త్యాగి. ఇంకొకడు రాజసిక త్యాగి. వాడికి తెలుసు ఈ విధంగా చేస్తే మంచిది, కర్మ సంయోగాన్ని పాటిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, తర్వాత జ్ఞానాన్ని పొందొచ్చు అనే ఐడియా ఉంది. బాగా అభినివేశం ఎక్కువ వాడికి. దేహాభిమానం. అభినివేశం అంటే దేహాభిమానం. ఆ దేహాభిమానం ఎక్కువగా ఉండడం వల్ల శరీరం కష్టపడుతుందేమో, శరీరం కొంచెం కూడా అందకూడదు, ఈ శరీరమే నేను, శరీరమే నాకు ముఖ్యం అనుకునే బుద్ధిమాలినతనంలో ఉన్నవాడిని రాజసిక త్యాగి, రాజసికుడు అంటారు. వాళ్ళు త్యాగి అనక్కర్లే, వాళ్ళని పనులు మానేశారు వాళ్ళు. ఇటువంటి వాళ్ళు అధములు, అంటే డి కేటగిరీ. డి కేటగిరీ వాళ్ళ గురించి మనకి ప్రశ్న లేదు. ఇక బి కేటగిరీ. బి కేటగిరీ వాళ్ళు ఏమిటి? అన్ని కామ్య కర్మలు చేస్తారు, అన్ని కర్మలు చేస్తారు, నిషిద్ధ కర్మలను చేయరు, లా అండ్ ఆర్డర్కి ఎగనిస్ట్గా ఉండరు. కానీ చేస్తున్నటువంటి పనులు కూడా అన్ని ఫలాపేక్షతో చేస్తున్నా అనేటటువంటి అహం బుద్ధితో, అహంకార బుద్ధితో చేస్తూ ఉంటారు. అటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, అయ్యా వెంకటేశ్వర స్వామి, నా కొడుక్కి సీట్ రావాలి, వస్తే నేను నీకు హుండీలో 10,000 వేస్తాను. 10,000 ఆవిడ వేస్తాడులేండి, లేదా 500 వేస్తాను అంటూ కామర్స్, గాడ్ కామర్స్ చేస్తూ ఉంటాడు. వాడికి ఏదైనా కష్టం వస్తే దేవుడి ఫోటో దగ్గర నిలబడి నమస్కారం పెట్టుకుని పూజలు చేస్తాడు, కష్టాలు పోవాలని చెప్పి. ఇటువంటి కామ్యకర్మలను ఆచరిస్తున్న వాళ్ళ గురించి దట్ ఈస్ ద సి కేటగిరీ. డి కేటగిరీ అండ్ సి కేటగిరీ. And then comes the B category. B category is these people understand the value of Karma Yoga. What is Karma Yoga? Ishvara Prasada Buddhi, Ishvara Arpana Buddhi, రాగద్వేష విరహితమైనటువంటి ప్రవర్తన. ఏ కర్మలు చేస్తారు వీళ్ళు? యజ్ఞ దాన తపకర్మలు, నిత్య నైమిత్తిక లేక నియత కర్మలు, ఆర్డైన్డ్ డ్యూటీస్ ఆఫ్ హిమ్ యాజ్ పర్ ద ఆశ్రమ అండ్ ది వర్ణ, యాజ్ పర్ ద పొజిషన్, ఫంక్షనాలిటీ. వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీ ప్రకారంగా, వాళ్ళ యొక్క ఉద్యోగరీత్యా సామాజిక బాధ్యతలను, తన యొక్క కుటుంబ బాధ్యతలను, నైతిక విలువలను కాపాడేటటువంటి కర్మలనన్నీ చక్కగా ఒక యజ్ఞంలాగా చేసుకుంటూ, చారిటీని కూడా ప్రాక్టీస్ చేస్తూ, ఎక్కువ ఆలోచిస్తూ భగవద్భక్తితో పూజలు ఆరాధనలు చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు కర్మయోగంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కర్మయోగం ఉన్నారు. పని చేసేటప్పుడు ఫలం మీద సంగం లేదు, పని యొక్క ఫలితాన్ని కోరుట లేదు, ఫలాపేక్ష లేదు. సంగము కర్మ సంగము, ఫలాపేక్ష. కర్మ సంగము అంటే డూయర్షిప్, ఫలాపేక్ష అంటే భోక్తృత్వ అభిమానము. ఈ రెండూ విడిచిపెట్టి ఈశ్వరుడు ప్రసాదించారు ఈ కర్మని, ఇదిగో ఈనాడు రోజు పొద్దున్నే అధ్యయనం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, ఇది ఈశ్వర ప్రసాదం. దీని ఫలితము ఏమీ ఆశించట్ల, కానీ దీనికి ఒక ఫలితం ఉంటుంది. ఏమిటా ఫలితము? ఆ ఫలితమే చిత్తశుద్ధి కలుగుట. ఆ చిత్తశుద్ధి ఇట్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద ఏ గ్రేడ్, జ్ఞాని అవడానికి. అయితే డిబిసి
డిసిబి అనే వ్యక్తులకే కర్మ అధికారము కలదు. అంతకన్నా పైన ఉన్నటువంటి జ్ఞాని అనే ఆయనకు ఆత్మభావంలోనే ఉంటారు కాబట్టి అనాత్మభావం పొందరు కాబట్టి తను చేసే పనే లేదు, చేయాల్సిన అవసరము లేదు. అటువంటి వాళ్ళకు ఏ కర్మలు విధింపబడలేదు. వాళ్ళు ఏబిసి బీసీడి ఉన్నటువంటి పరిధి నుంచి వాళ్ళు ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. ఏ అన్నది విద్వత్ సన్యాసం కావచ్చు, వివిధిష సన్యాసం కావచ్చు. ఇది సంగ్రహంగా ఇంతవరకు మనకు వ్యాసాచార్యుల వారు భగవానుడు నేర్పించినటువంటిది. ఈ మన గురువు గారి భాష్యం కూడా దాన్ని చక్కగా నేర్పించింది. ఓకే, ఈనాటి శ్లోకం ఏమిటి? అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్యా నతు సన్యాసీనాం క్వచిత్. Now he is talking about the B-grade people, C-grade people. B అంటే కర్మయోగం చేస్తున్న వాళ్ళు, వాళ్ళు కాకుండా సిలో ఉన్నవాళ్ళు. అంటే ఏంటి? కామ్య కర్మలను చేస్తున్నారు, ఫలాపేక్షతో చేస్తున్నారు. ఈశ్వరార్పణ బుద్ధి లేదు, ఈశ్వరుడు గురించి ఆలోచించకపోవచ్చు. ఫలం లేదే ఏ పని చేయడు, ఫలం ఉంటేనే పని చేస్తాడు. ఇటువంటి వాడు సి గ్రేడ్ వాడు. వాడికి ఫలితములు 3 రకములుగా నుండును బ్రదర్. ఏమిటి? అనిష్టం అంటే అప్రియం, ఇష్టం కోరుకున్నవి, మిశ్రం మిక్స్డ్. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం. కర్మలకు ఫలము. కర్మలకు ఫలము అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా వీళ్ళు సి గ్రేడ్ వాళ్ళు, ఫలాన్ని అపేక్షించి చేస్తున్న వాళ్ళు, కర్మయోగంలో ఉన్నవాళ్ళు కారు. కర్మలకు ఫలం అనే మాట వచ్చింది కాబట్టి కర్మలకు ఫలం అక్కర్లేదు అనుకుంటే కర్మ ఫలత్యాగం చేసేసారు, కర్మ సంఘం చేశారు. అటువంటి వాళ్ళు బి గ్రేడ్ వాళ్ళు. వాళ్ళు కర్మయోగంలో ఉన్నారు. వాళ్ళకు ఒకే ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్ ఏమిటి? అదే చిత్తశుద్ధి కలగడం. ఆ కర్మలు చేస్తున్నప్పుడు కూడా ఈ బి గ్రేడ్లో ఉన్నటువంటి కర్మయోగం వాళ్ళు నాకు ఇది చేయకపోతే పాపం వస్తుంది అనే భావంతో, ఆ మోటివ్తో చేయరు. నాకు దీనివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది అనేటటువంటి మోటివ్తో చేయరు. లేక భగవానుడు నిత్య కర్మలకు, నీత కర్మలకు కూడా కష్టపడి జాగ్రత్తగా పనిచేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి అని విధించారు కాబట్టి అటువంటి ఫలాల మీద కూడా మోటివేషన్ లేదు. ఆల్రెడీ చెప్పారు. They are not talking about A or B. A are totally excluded from the karma. B are excluded from the karma sangha and the karma phala. Now we are saying about the phala. This fruit is occurring for those people who do kamya karmas, who don't bother about ఈశ్వరార్పణ బుద్ధి ఆర్ ఈశ్వర ప్రసాద బుద్ధి. వీళ్ళకి రాగద్వేషాలు కూడా గట్టిగా దట్టంగా ఉంటాయి. ఎందుకు? కర్మఫలం వచ్చినప్పుడు రాగం కలుగుతుంది, కర్మఫలం సరిగా రానప్పుడు ద్వేషం కలుగుతూ ఉంటుంది. ఆ కర్మ మీద కాదు, అది ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద. ఏ ఫలానికి ఎవరు కర్తలు గారు, కారణము కాదు, హేతువు కాదు. ఎవరు కారణం? ఏ ఫలితాలైనా వస్తే దానికి మనమే కారణం. ఈ విషయం గ్రహించకుండా ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ పెట్టడం అనేది చాలా అందరం చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం. చెప్తున్నారు, అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం. ఇష్టము కానిది, ఇష్టమైనది, ఇష్టానిష్టముల మిశ్రమము అనే కర్మ యొక్క ఫలములు 3 ప్రకారముగానున్నది. భవతి అత్యాగినాం త్యాగము చేయని వారు. త్యాగం అంటే సన్యాసం, సన్యాసం అంటే త్యాగము. 2 పదాలకి వ్యత్యాసం లేదు, ఎటిమలాజికల్గా కానీ ఇంటర్ప్రిటేషన్ వైజ్ ఆల్సో. అత్యాగినాం ఎవరైతే కర్మఫలములను త్యాగం చేయలేదో అంటే కర్మ సంఘాన్ని కలిగి ఉన్నారు, ఫలాసక్తి కూడా కలిగి ఉన్నారు. అంటే బి గ్రేడ్ వాళ్ళు కారు, సి గ్రేడ్ వాళ్ళు. అత్యాగినాం భవతి, వాళ్ళకి ఈ విధంగా 3 రకాలుగా కలుగుతుంది. అనిష్టం, ఇష్టం, మిశ్రం. ఎప్పుడు? ప్రేత్య
చనిపోయిన తరువాత. ఇప్పుడు కొన్ని వస్తాయి, కొన్ని తరువాత వస్తాయి. కొన్ని ఫలాలు వెంటనే వస్తాయి. పెనం మీద చేయి పెడితే వెంటనే కాలుతుంది, ఫలం వెంటనే తెలిసిపోతుంది. వేడి పెనం మీద చేయి పెడితే. మొక్క వేస్తే వరి మొక్క 120 రోజుల తర్వాత ఫలం వస్తుంది. మామిడి విత్తనం వేస్తే, టెంక నాటితే 5 ఏళ్ళు పడుతుంది కాపు రావడానికి, ఫలం రావడానికి. ట్యూబెర్క్యులోసిస్ చిన్నప్పుడు శరీరంలో టీబీ ఆర్గానిజం ప్రవేశిస్తే 40 ఏళ్ళప్పుడు టీబీ వస్తుంది. ఎంత దూరంగా ఫలితం వస్తుందనేది ఆ సిచ్యువేషన్ బట్టి డిఫర్ అవుతుంది. ఇట్ కెన్ బి ఇన్స్టంటేనియస్ లైక్ ది పెనం, ఆర్ ఇట్ కెన్ బి యాజ్ రిమోట్ యాజ్ ది ట్యూబెర్కుల్ బ్యాసిలై. ఓకే, నౌ దిస్ phalam will come. This will have 3 types. What are the 3 types? ఇష్టం, అనిష్టం, మిశ్రం. సరే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నారు. ఏదో విరాట్ కోహ్లీ గారు, టెండూల్కర్ గారు సెంచరీ కొట్టారు. ఇష్టమైన ఫలం వచ్చింది ఆయనకి, కానీ టీం ఓడిపోయింది. అంటే అనిష్టమైన ఫలం వచ్చింది. అదే అనిష్టం, ఇష్టం, మిశ్రం చ. మిక్స్డ్ అంటే ఏమిటి? ఓ కంటితో నవ్వు, ఓ కంటితో ఏడుపు అంటారు మన వాళ్ళు. అది అంటే కొంత భాగం బాగుంది, కొంత భాగం బాగులేదు. ఇటువంటి దానిని మిశ్ర ఫలము. ఇష్టం అంటే యాక్సెప్టబుల్, palatable, desirable. Desired fruit is ishtam. Just the opposite of that is undesirable, unpalatable is the anishtam. Anishtam నరక తిర్యజ్ఞాది లక్షణం అన్నారు ఆయన. అంటే ఇహలోక ఫలాలను ఆయన కన్సిడర్ చేయలేదు. అంటే నరకంలో పడడం కానీ, తిర్యక్కులు అంటే హారిజెంటల్గా ఉండేటటువంటి యానిమల్స్ కానీ, ఇంకా నీచ జన్మలు కానీ రావడము అనిష్ట ఫలము అన్నారు. ఇష్టం దేవాది లక్షణం అంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హియర్ అండ్ హియర్ ఆఫ్టర్. హూ ఇస్ దేవా? దెర్ ఇస్ నో దేవా దేర్ విత్ కిరీట అండ్ పట్టు పంచ. ఫర్గెట్ అబౌట్ దట్ కాన్సెప్ట్. దేవా ఈజ్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ. యువర్ ఇంద్రియాస్ ఆర్ ది దేవాస్ and all the Panchbhutas are themselves devas. If you add the Chaitanya part, they are the devas. So these devas, their ishtapalam ante daivadi lakshanam. Misram ishtanishta sanyuktam. That is the manushya lakshanam. అనిష్టం అంటే ఏమిటి? రాక్షస జన్మలు. ఇష్టం అంటే దైవ జన్మలు. మిశ్రం అంటే మనుష్య జన్మలు. అంటే పుణ్యం పాపం బేరీజు కరెక్ట్గా ఇంచుమించు దగ్గరగా ఉంటే మళ్ళీ మనుష్య జన్మ రావడానికి అవకాశం ఉన్నది. నాట్ దట్ ఇట్ విల్ కమ్, బికాజ్ ఇంకా సంచిలో ఏముందో మనకు తెలియదు. ఆ సంచిలో పాత జన్మలలో ఉన్నవి బాగా నెగిటివ్గా ఉంటే ఇంకా తిరియక్కులుగానే బల్లో నెల్లో ఏదో వస్తుంది. అలా ఉంచండి అది. ఓకే, కర్మణ కర్మకు ధర్మ అధర్మ్యాది లక్షణస్య ఫలం. ధార్మికంగా చేస్తున్నాడా, అధార్మికంగా చేస్తున్నాడా అనేటటువంటి లక్షణస్య హేతువులకు ఫలము. బాహ్య అనేక కారక వ్యాపార నిష్పన్నం సత్ అవిద్యాకృతం ఇంద్రజాలమాయోపమం మహామోహకరం ప్రత్యేగాత్మ ఉపస్థితి. ఈ ఫలాల గురించి ఎలా రాస్తున్నారో చూడండి. బాహ్యానేక కారక వ్యాపారాది నిష్పన్నం. బాహ్యములైన అనేక కనకములైన కారకములు, కాజస్సులు అనేటట్లు కాజస్ హేతువులు అనే వ్యాపారములచే ఉత్పన్నమైనటువంటి దానినే ఫలం అంటారు. సద్ అంటే అక్కడ సన్ అనమాట, నిష్పన్నం సన్. అవిద్యాకృతం అజ్ఞానముచే కల్పితమైన ఈ ఫలము ఫలం కాదు, ఊరికే పేరుకి ఫలం అంటున్నాం. అది ఇంద్రజాలం లాంటిదిరా. ఇంద్రజాల మాయ ఉపమం. ఇంద్రజాలము మాయను పోలినటువంటిది. ఇంద్రజాలకుని యొక్క మాయ వలె ఉంటున్నటువంటిది. ఇంద్రజాల మాయ ఉపమం మహామోహకరం. ఎంతో మోహాన్ని అంటే అజ్ఞానాన్ని మరికొంత పెంపొందించుతూ ఉంటుంది. అంతర్గతమైనటువంటి ఆత్మతత్వాన్ని ఆశ్రయించి ఉన్నదా అన్నట్లు భాషిస్తుంది. ఇంద్రజాల మాయోపమం మహామోహకరం ప్రత్యేగాత్మ ఉపసర్పీవ. అంటే ప్రత్యేక ఆత్మయే ఈ ఫలముదా అన్నట్లుగా ఉంటుంది. పెద్ద వ్యామోహం. అదే భోక్తృత్వమే పెద్ద వ్యామోహం.
నేను ఇవన్నీ అనుభవించిస్తున్నాను. ఈ ఇళ్ళు వాకళ్ళు నావి, ఈ పేరు ప్రతిష్టలు నావి, ఈ కిరీటాలన్నీ నాకే, ఇదిగో ఈ 200 సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ నావే, నేను భోక్తను. ఆ భోగ బుద్ధి పోదు. ఫల్గుతయా లయం. ఫల్గు ప్రయోజనం అంటే ఏమిటి? ప్రయోజనం అంటే ఏమిటి? నిష్ప్రయోజనం అని అర్థం. చెప్పారుగా ఇంతకుముందు ఈ వాదాలన్నీ వాదిస్తున్నప్పుడు రకరకాల కారణవాదాలు, ఇవన్నీ ఫల్గు ప్రయోజనత్వాత్, అంటే వాటికి ఏం ప్రయోజనం లేదు కాబట్టి అని అక్కడ చెప్పారు. కానీ ఫల్గుతయా అంటే ఈ ఫలము జనులకు పెద్ద వ్యామోహంగా ఉంటుంది, కానీ సారహీనము, మిథ్యాభూతము, అత్యల్పము, శీఘ్రంగా కనబడకుండా పోతుంది. లయం అదర్శనం గచ్చతి, వెంటనే మిస్ అయిపోతుంది. అదర్శనం కనబడకుండా పోతుంది. లయం గచ్చతి, లయాన్ని పొందుతుంది. ఫల్గు వెరీ వెరీ మీన్, డజంట్ హ్యావ్ ఎనీ సారా ఇన్ దట్. ఇది ఫల నిర్వచనం. వేదవ్యాసులు గారు ఏమనుకున్నారో కానీ ఈయన ఫల నిర్వచనాన్ని ఎవ్వరూ దాటలేరు, అంత చక్కగా ఉంది. ఈ విధంగా ఫలం అనే దాని నిర్వచనం తెలుసుకుంటే ఎటువంటి సాధకుడైనా సరే ఫలం అనే మాటనే కూడా ఎత్తకుండా ఉంటాడు. ఏమిటది? ధర్మ అధర్మ్యాది లక్షణం ఫలం. ధర్మాధర్మములతో కూడింది. అందుకే నచికేతుడు ఏమడిగాడు? ధర్మములకు అతీతమైన దాన్ని బోధించు మహాత్మా అంటూ ఉపనిషత్తులో కఠంలో అడిగాడు. ధర్మాధర్మాది లక్షణం బాహ్య అనేక కారక వ్యాపార నిష్పన్నం. అనేక రకములైనటువంటి హేతువుల వలన కలుగుతున్నటువంటిది. అవిద్యాకృతం, అజ్ఞానం సంబంధించినటువంటిది. ఆత్మజ్ఞానం అనే అంశమే వీడి దగ్గర లేదు. ఇంద్రజాల మాయోపమం, ఇంద్రజాలకుని మాయ వంటి మాయవరే ఉండేటటువంటిది. చూస్తున్నంతసేపు చాలా బాగున్నట్టుంటుంది, తరువాత చూస్తే అది అక్కడ ఉండకుండా పోతుంది. ఇంద్రజాలంలో వాళ్ళు ఏం చేస్తాడు? 500 రూపాయల నోటు సృష్టిస్తాడు, మీ చేతికి ఇచ్చినట్టుగా చేస్తాడు. చాలా బాగుంది, 500 ఉత్తినే వచ్చాయి అనుకుంటాం. నిజానికి చూస్తే ఉత్తుత్తి ఏమి ఉండదు. అలాగే ఈ ఫలం కూడా ఉత్తుత్తిరా, ఇంద్రజాలం ఆయోపమనరా, మహామోహకరం. ఎందుకు? ఒక్కసారి ఒక చిన్న ఫలితాన్ని రుచి చూచామా, దాని వెనకాల పరుగులే పరుగులు. దాని వలన జన్మ నుంచి జన్మకు పరుగులు. ఈ పరుగులే మహామోహకరం. ఇంకా ప్రత్యేగాత్మ ఉపసర్పీవా, ప్రత్యేగాత్మయే చేస్తున్నదా, ఆత్మయే ఈ భోక్తృత్వాన్ని పొందుతున్నదా అన్నట్టు అనిపిస్తుంది. ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త కాదు. ఫల్గుతయా వేరి అల్పమైన నిస్సారమైనటువంటి అయినటువంటిది. లయం కరిగిపోతుంది. ఆదర్శనం కనబడకుండా పోతుంది. నువ్వు ఎంతో పెద్ద ఫలం అన్నావు, కొంచెం రోజులు వెయిట్ చేస్తే అది ఫలమో పామో తెలుస్తుంది తర్వాత. ఓకే, దర్శనం గచ్చతి. ఇది ఫలం, ఇదే ఫలము. ఇది నిర్వచనం. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫల. నౌ యూ టెల్ మీ, which foolish fellow will be thinking about the fruit after reading this particular definition? Ahamasmi, ahamasmi, ahamasmi. ఇటువంటి ఫలం ఎవరికి కలుగుతుంది? సి గ్రేడ్లో ఉన్నవాడు. కర్మయోగము లేదు, జ్ఞానంతో సన్యాసము లేదు. అంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తి కలిగి శ్రవణ మనన నిధిధ్యాసలతో అహమస్మి తెలుసుకొని ఆత్మభావంలో ఉన్న వాళ్లకు కర్మల ప్రసక్తే లేదు. వాళ్ళ కర్మ పరిధిలోనే లేరు. వారు సంధ్యావందనం చేయాలా, మరో నిత్యకర్మ చేయాలా అనేటటువంటి డబ్బా ప్రశ్నలు వాళ్ళ కోసం వెయ్యక్కర్లేదు. ఇంకా బియ్యం ఉన్నవాళ్ళు ఆయన కర్మఫల సంఘం లేదు, కర్మ తృష్ణ లేదు. అంటే చేస్తున్నప్పుడు కర్తృత్వ భావం లేదు, ఫలం అనేటువంటి దాని నుంచి ఆశనం లేదు, ఫలమును ఆశించకుండా చేస్తారు. ఏ మోటివేషన్, 3 రకాలుగా ఉన్న మోటివేషన్స్ లేకుండా చేసిన వారికి చిత్తశుద్ధియే అంతిమ ఫలం, తద్వారా క్రమముక్తి. వాళ్ళ గురించి చెప్పటం లేదు మహానుభావ.
అనిష్టం ఇష్టం అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం. ఎవరైతే కామ్యకర్మలను ఆచరిస్తున్నారో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఫలం మీద దృష్టి పెట్టుకునే పనిచేస్తారు. అది వస్తే పొంగిపోతారు, రాకపోతే కృంగిపోతారు, రాగద్వేషాలకు లోనై ఉంటారు. ఇప్పుడు ఫలం అంటే నేను నిర్వచనం చెప్పాను కదా, ఇంకా నీకు ఫలం మీద ఆశ ఉందా? ఫ్రూట్ అండి, ఫ్రూట్ చూడండి, ఫ్రూట్ బాస్కెట్ మీద, ఫ్రూట్ డబ్బా మీద, బాక్స్ ఉంటుంది కార్టన్ మీద, ఏమిటి రాసి ఉంటుంది ఫ్రూట్ మీద డబ్బా మీద? పెరిషబుల్. ది వెరీ డెఫినేషన్, ది ఎటిమలాజికల్ మీనింగ్ ఆఫ్ ఫ్రూట్ ఈజ్ పెరిషబుల్. అందుకే దాన్ని ఫలం అన్నారు. ఓకే, సో నౌ అవతారిక తద్యేవ లక్షణం ఫలం. ఈ విధమైనటువంటి రూపము కలిగినటువంటిది ఫలము ఎవరికి కలుగుతుంది? భవతి అత్యాగినాం అజ్ఞానాం కర్మిణాం అపరమార్థ సన్యాసినాం ప్రేత్య శరీరపాతాత్ ఊర్ధ్వం అన్నారు. భవతి కలుగుతుంది ఎవరికి? అత్యాగినాం అంటే పరమార్థమైనటువంటి సన్యాసాన్ని, ఆత్మ అకర్త అనే వివేక జ్ఞానం లేనివాళ్ళు, వీరికి భిన్నంగా పరమార్థముగు సన్యాసము గలవారై పరమార్థముగు ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకున్న సర్వసంగ పరిత్యాగులకు ఈ ఫలము ఎప్పటికీ వాళ్లకు అవసరం లేదు, కలుగదు. సన్యాసంలో ఉన్న వాళ్లకు, విద్వత్ కానీ వివిధిషంలో ఉన్న వాళ్ళకి ఫలము ఎక్యూరయ్యే ప్రశ్న లేదు. అందుకే వాళ్ళు జన్మరాహిత్యానికి చాలా దగ్గరగా ఉంటారు. భవతి అజ్ఞానినాం అత్యాగినాం కర్మిణాం కామ్యకర్మిణాం అపరమార్థ సన్యాసినాం. పరమార్థ సన్యాసినాం, పరమార్థ సన్యాసులను 3 రకాల సన్యాసాలు ఉంటారు. ఇంకొక తరుణంలో చెప్పుకుందాం. త్రిదండి సన్యాసులని, తర్వాత ఏమో పరమహంస సన్యాసులని, ఇలా 3 రకాలుగా విభజిస్తారు. పరమహంస ఈజ్ ద హైయెస్ట్ అమంగ్ ద 3 సన్యాసిస్. 3 లెవెల్స్ ఆఫ్ సన్యాసులలో పరమహంస పరివ్రాజక అనేటటువంటిది కేవల జ్ఞాననిష్టానం క్వచిత్, ఎప్పుడూ కూడా ఈ ఫలము నతు వాళ్లకు కాదు. కేవల సమ్యక్ దర్శన నిష్ట అవిద్యాది సంసార బీజం నా ఉన్మూలయతి కదాచిదర్థ. ఎవడో ఒకడు ఉంటాడు, వాడు అవిద్యా సంసార బీజం నా ఉన్మూలయతి. అవిద్య అనేటటువంటి సంసారం యొక్క బీజాన్ని వదలలేదు ఈయన గారు. సో అవిద్యా సంసార బీజం నా ఉన్మూలయతి అంటే ఎవరైతే కూకటి వేళ్లతో సంసారం అనే బీజాన్ని పెళ్ళగించవేయలేదో అనేటటువంటి వాడు కర్మలో ఉన్నాడు, వాడికే ఈ ఫలాలు చెప్పబడ్డాయి. అంటే చెప్తాను, భవతి అత్యాగినాం అజ్ఞానాం కర్మిణాం అపరమార్థ సన్యాసినాం ప్రేత్య శరీరపాతాత్ ఊర్ధ్వం. అజ్ఞానులై కర్మఫలములను విడిచిపెట్టకుండా ఫలములను ఉంటేనే పనిచేసే వాళ్లను, కర్మలు చేసేటటువంటి ఇటువంటి సీగ్రేడ్ వాళ్లకు దేహము పడిపోయిన తరువాత ప్రేత్య తరువాతి కాలమునందు వారికి ఇది కలుగుతాయి. వారు పరమార్థమగు సన్యాసమును లేనివారు, అంటే ఆత్మ అకర్త అనేటటువంటి విజ్ఞానం లేనివారు, ఆత్మ కర్తభోక్తలకి కలిగినటువంటిది కాదని తెలియని వాళ్ళు, వీరికి భిన్నంగా పరమార్థమైనటువంటి సన్యాసంలో ఉన్నవాళ్ళు, పరమార్థమైన ఆత్మతత్వాన్ని ఎవరైతే సంతరించుకున్నారో సర్వసంగ పరిత్యాగులైనటువంటి ఈ సన్యాసులకు ఈ ఫలము ఎప్పుడునూ ఎక్కడనూ కలుగదు. క్వచిత్ అంటే ఎక్కడా కలగదు. వాళ్ళకు ఫలం అనే మాటే లేదు. ఫలం అంటే పెరిషబుల్. దే ఆర్ నాట్ ఇన్ ద పెరిషబుల్ స్టేట్, దే ఆర్ ఇన్ ద ఇంపెరిషబుల్ స్టేట్. వారు శుద్ధమగు ఆత్మతత్వం యొక్క జ్ఞానమునందు నిష్ట కలిగిన వారు కాబట్టి అద్వయమగు ఆత్మచైతన్యంలో నిష్ట అవిద్యా కామకర్మ సంసార బీజాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశారు. అంచేత ఏ కాలమునందైనను వారికి ఈ ఫలము కాదు. ఇక్కడ ఫలము కలుగుతుంది అన్నప్పుడు భవతి అత్యాగినాం అంటే ఒక మంచి మాట వేశారు వ్యాసాచార్యులు. అత్యాగినాం అంటే ఈ సి గ్రేడ్ వాళ్ళు. ఓకే, ఇక తర్వాత శ్లోకాన్ని రేపు ఎప్పుడో చూద్దాం, లేకపోతే దానికి ముందే కూడా ఒక డిస్కషన్ రాబోతుంది.
జ్ఞానయోగానికి సంబంధించినది. కర్మయోగం డిస్కషన్ చూశాము, పీడిఎఫ్ కూడా చూశాము. అందరూ దయచేసి ఆ పీడిఎఫ్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే మనం ఎవరైనా జ్ఞానయోగంలో స్ట్రైట్గా సీట్ ఇచ్చేయలేదు మనకి. జ్ఞానయోగంలో కూర్చోరా, నువ్వు జ్ఞాని అయిపోయావు, కర్మలన్నీ మానేసేయి అనే పరిస్థితి కాదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ద సి గ్రేడ్. నవ్ వీ హ్యావ్ టు అసెండ్ టు ద బి గ్రేడ్ అట్లీస్ట్. సో ఫర్ దట్, హౌ డు ఐ డూ దట్? హౌ డు ఐ బికమ్ from C grade to B grade? That is the story about the Karma Yoga PDF and all the discussion that we made all these days. So let us not be in the C grade anymore. Let us ascend to become B grade. కాలక్రమేణ ఆ బి గ్రేడ్లో చిత్త శుద్ధి, చిత్త వైశాల్యము, చిత్త నైర్మల్యత కలిగి జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగితే, సరి అయినటువంటి గురువు దొరికితే, శ్రవణ మనన నిత్యాసలు చేస్తే, వివిధిష సన్యాసాన్ని ఎలాగో మనం తీసుకోము, విద్వత్ సన్యాసంలో మనము ఉండవచ్చు. అది ఫ్యూచరు. ఇప్పుడు ప్రయత్నం చేస్తే అవుతుంది. అది స్వంచేత పీడిఎఫ్ని జాగ్రత్తగా బట్టి పట్టాలి. అందరం ఊరికే చదవడం కాదు. అంటే బట్టి పట్టడం అంటే నోటికి కాదు, గుండెకు, మెదడుకి ఎక్కాలి. ఎక్కి దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ముందు మెదడుకి ఎక్కించుకొని తర్వాత గుండెకు తెచ్చుకుంటే, హృదయస్థం చేసుకుంటే ఆచరణలోకి వస్తుంది కర్మయోగం. రేపు ఏం చేస్తామంటే జ్ఞానయోగాన్ని చూస్తాం. జ్ఞానయోగం సారాంశం ఏమిటి? 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం కొంత భాగం, 2వ అధ్యాయంలో కొంత భాగం జ్ఞాన భాగం. గీతలో ఎక్కడైనా సాంఖ్య అనే పదం కనిపించిందంటే అది కపిల ముని గారు చెప్పినటువంటి సాంఖ్య సిద్ధాంతము ప్రధానమేమో, కారణము ఇవన్నీనేమో అది ఆత్మభోక్తాకర్త కాదు అనే వాదము కాదు. సాంఖ్య ఇన్ గీత ఈజ్ జ్ఞానయోగ. సాంఖ్యయోగ ఈజ్ జ్ఞాన ఓన్లీ. జ్ఞాన ఈజ్ ఆత్మజ్ఞాన, జీవ బ్రహ్మ ఏకత్వ జ్ఞానమే జ్ఞానము. అజ్ఞానం యథతోన్యథ. ఆ జ్ఞానం కాని ఏదైనా సరే అజ్ఞానము, అసాంఖ్యము చెప్పుకోవచ్చు. సాంఖ్యం అంటే జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని గురించి ఒక క్లాసులో అవ్వదు. రేపు ఎల్లుండి 2 రోజులు జ్ఞానయోగాన్ని తెలుసుకుంటాం. ఆ తరువాత 13 నుంచి చూస్తాం ఎలా ఉంటుంది. అహమస్మి అహమస్మి. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఎప్పుడు పూర్తి సన్యాసంలో ఉన్న వాళ్లకు కాదురా నాన్న అంటూ రాశారు. దీనినే 14వ అధ్యాయంలో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామస అంటూ మరో విధంగా చెప్పారు. అహమస్మి 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 అహమస్మి. రేపటికి 2వ అధ్యాయంలో 12 నుంచి 25, 4వ అధ్యాయంలో 18 నుంచి 25, 5వ అధ్యాయంలో 13 నుంచి 31 దయచేసి చూసుకొని రండి. 2వ అధ్యాయం ఐఎమ్ రిపీటింగ్ 2 to 25 in chapter 2, 18 to 25 in chapter 4, 3 already over కర్మయోగం, chapter 5, 13 to 31. ఈ మూడిటిని చూసుకుని వస్తే రేపు ఎల్లుండి చేసుకోబోయేటటువంటి డిస్కషన్ అర్థమవుతుంది. అహమస్మి 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 అహమస్మి. కామప్రేరితంగా ఉన్నటువంటి సి గ్రేడ్లో ఉన్నవాళ్ళు మనము బి గ్రేడ్లో అవడమే ఇక్కడ ఇన్స్ట్రక్షను. అర్జునుడు కూడా ఆ గ్రేడే, బి గ్రేడ్లోనే ఉన్నారు. ఆయనకు ఆ ఇన్స్ట్రక్షన్ అందుకే ఇవ్వబడినది. అందరికీ ఒకటే మంత్రం కాదు, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదు ఇక్కడ. అహమస్మి అహమస్మి
అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి. స్వస్తి.